ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన ఫార్మా కంపెనీ 2వ యూనిట్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వరద నష్టంపై కేంద్ర మంత్రులను కలవనున్న నేతలు. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని నిర్ణయం. ఇవాళ మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్. సస్పెన్షన్, భవిష్యత్ కార్యాచరణపై స్పందించే ఛాన్స్. మాది పార్టీ బంధం, కేసీఆర్ మాకు బాబు, మీరు పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత. కవితకు సత్యవతి కౌంటర్. కవిత సస్పెండ్ అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. పంపకాల్లో తేడాతోనే వివాదం వచ్చిందన్న టీపీసీసీ చీఫ్. నిజాలు చెప్పిన కవితను సస్పెండ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. కాంగ్రెస్ తో కవితకు ఎలాంటి సంబంధం లేదన్న మల్లు రవి. సిబిఐకు కాళేశ్వరం విచారణ అప్పగించడంపై భిన్న స్వరాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ చీఫ్ కామెంట్. ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. త్వరలోనే మెడికల్ నర్సింగ్ కాలేజీల నిర్మాణం హామీ ఇచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణలో వరద సహాయ నిధులు మంజూరు. 200 కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్. ఈ నెల 30వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా. అభ్యంతరాలకు ఈ నెల 17 వరకు గడువు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం. విశాఖ ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలి. మోతీ మహల్ ప్రారంభోత్సవంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. రాబోయేది మన ప్రభుత్వమే, ఎవరు భయపడొద్దు. కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. ఏపీలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. జల్ జీవన్ పథకంతో ఇంటింటికి నీళ్లందిస్తామన్న మంత్రి రామ్ ప్రసాద్. ములుగు జిల్లాలో పెద్ద పులి కలకలం. పత్తి చేనులో పులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది. హిమాయత్ సాగర్ లో దూకి యువకుడు ఆత్మహత్య. మృతుడు ఆరిఫ్ గా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం. విజయనగరం జిల్లా కొత్త బగ్గాలంలో దారుణం. పాత కక్షలతో సొంత అన్నను గొంతు కోసి హత్య చేసిన తమ్ముడు. కదిరి మున్సిపల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో దారుణం. మతి స్థిమితం లేని మహిళపై కొడవలితో ఆటో డ్రైవర్ దాడి. చనిపోయిన నా తల్లిని అనుమానిస్తున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ. భారత్పై అక్కసు వెళ్లగక్కిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం. ఇస్లామాబాద్ తో సంబంధాలు కొనసాగిస్తామని ప్రగల్భాలు. యమునా నది ఉగ్రరూపం. తీర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత.